హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే సంక్రాంతి వీడియో అన్నమాట. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ మేమైతే ఎలా చేసుకున్నామో వీడియో అయితే తీశాను. సో ఇది పోస్టింగ్ కొంచెం లేట్ అయిపోయింది, సారీ గాయస్. ఓకే, సో ఫస్ట్ అయితే నేను నైటే ముగ్గు అనేది వేసేసుకున్నాను, కలర్స్ వేసేసుకున్నాను. ఎందుకంటే ఇంకా మార్నింగ్ అయితే అసలు మనకి టైం ఉండదు కాబట్టి, సో టైం సేవింగ్ కోసం నైట్ నేనైతే మంచిగా ముగ్గు వేసుకొని కలర్స్ అయితే వేసేసుకున్నాను. సో యాక్చువల్లీ నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం, అందులోనూ ఇలా కలర్స్ వేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. సో నా ముగ్గు ఎలా ఉంది కమెంట్ చేయండి. ఓకే, సో నైట్ అయితే ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను. సో మార్నింగ్ మరి ముగ్గుతో టెన్షన్ ఉండదు కాబట్టి నైటే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో కలర్స్ అనేవి మనం ఇలా చేత్తో కాకుండా ఒక కాఫీ స్ట్రైనర్ ఉంటుంది కదా, సో దాంతో వేసుకుంటే మనకి కలర్స్ అనేవి చాలా మంచిగా వస్తాయన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతకుముందు అయితే చేత్తోనే వేసేసేవాళ్ళం కలర్స్ అనేవి. సో ఫైనల్గా నా ముగ్గు అనేది ఇలా వచ్చేసింది. ఎలా ఉంది నా ముగ్గు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో తర్వాత ఇంకా భోగి రోజు అయితే భోగి పళ్ళు అనేవి మా పిల్లలిద్దరికీ కూడా నేను భోగి పళ్ళు పోసానన్నమాట. సో అది ఎలా చేసామో ఇప్పుడు చూద్దాం రండి. సో ముందుగా నేనైతే భోగి పళ్ళు కావాల్సినవన్నీ కూడా మంచిగా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇది ఫస్ట్ టైం నేను మా ఇంట్లో భోగి అనేది భోగి పళ్ళు అనేవి పిల్లలకి వేసానన్నమాట. సో మా చిన్నోడు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు అసలు. సో భోగిపళ్ళు చాలామంది ఎలా పోయాలి, అందులో ఏం వేయాలి అనేసి కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎలా చేయాలి అనేసి ఫుల్ ప్రాసెస్ అయితే నేను కంప్లీట్గా పెట్టాను, ఇక్కడ చూడండి. ముందుగా మనం కుంకుమ బొట్టు అనేది పెట్టేయాలి. తర్వాత పిల్లలిద్దరికీ కూడా భోగిపళ్ళు అనేవి వేయాలన్నమాట. సో భోగిపళ్ళలో మనం నార్మల్గా ఇంకా ఏమంటాం రేగిపళ్ళు, అలాగే కాయిన్స్, చాక్లెట్స్, బంతిపూలు, సో ఇవన్నీ కూడా మిక్స్ చేసి వాళ్ళకి పోస్తే వాళ్ళకి మంచి ఆయుష్ ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనేసి మనకి ముందు నుంచి ఉన్న ఒక నమ్మకం అన్నమాట. సో మహావిష్ణు యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటుందనేసి మనం ఇలా ఎవ్రీ ఇయర్ పిల్లలకు భోగిపళ్ళు అనేవి పోస్తూ ఉంటాము. సో 10 years లోపు పిల్లలకి ఎవరికైనా కూడా మనం భోగిపళ్ళు అనేవి పోయవచ్చును. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరికైనా కూడా చిన్న పిల్లలకి భోగిపళ్ళు అనేవి పోస్తారన్నమాట. మా చిన్నోడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. త్రీ టైమ్స్ మనం అలా వాళ్ళకి దృష్టి తీసి వాళ్ళకి భోగిపళ్ళు అనేవి వేయాలి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం మా పిల్లలకి భోగిపళ్ళు పోసాను నేను. సో పిల్లలకి ఏదైనా చేస్తూ ఉంటే అది చిన్న ఫంక్షనే కావచ్చు, ఒక చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
హలో అందరికీ, హ్యాపీ సంక్రాంతి ముందుగా మీ అందరికీ కూడా. సో ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ అంతా కూడా మీరు వెరైటీస్ ఆఫ్ వంటలు చేసుకుంటారు. బట్ మా కర్ణాటక స్టైల్లో, మా కర్ణాటక సైడ్ మేము ఎలా చేసుకుంటాము, ఏం వంటలు చేసుకుంటాం సంక్రాంతి డే చూద్దామా. సో ఇదైతే స్వీట్ పొంగల్ అన్నమాట. అంటే మీ సైడ్ ఏమంటారు, పరమాన్నం అంటారు. సో అది అండ్ కార పొంగల్ కూడా చేశాను మార్నింగ్, బట్ అది అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి. అండ్ మా కర్ణాటక సైడ్ మెయిన్ అంటే మాకి ఇదే అండి. సో ఇది ఇప్పుడు మనం ఆంధ్రాలో అయితే మనం పిల్లలకి భోగిపళ్ళు ఎలా పోస్తామో, సో దీంతో మా కర్ణాటక సైడ్ సో పిల్లలకి భోగిపళ్ళు శాస్త్రం అనేది చేస్తారన్నమాట. సో దీన్ని ఎల్లు బెల్ల అంటాం మేము. అండ్ సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి మాకి సంక్రాంతి టైంలో. అంటే ఇదేమంటారు, మనం ఆవరేకాಳು, పితికిది ఆవరేకాಳು అంటారు మా సైడ్. సో తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి, పితుక్పప్పు చారు అంటారు అమ్మ వాళ్ళ సైడ్. సో ఇది, సో దీనికి కాంబినేషన్ పూరి. సో దీని కాంబినేషన్ పూరి అన్నమాట. ఇంకా నార్మల్గా ఇవైతే మేము చేసుకుంటాము. సో శనక్కాయలు, అలాగే అనపకాయలు. సో దీంతో పాటు గెనుసు అంటారు. గెనుసు ఏమంటారో మరి తెలుగులో నాకు కూడా తెలియదండి. సో ఇవైతే మా కర్ణాటక సైడ్ సంక్రాంతి స్పెషల్ డిషెస్. ఓకే, సో సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే మేము ఇలా గోమాతకు అయితే పూజ చేసుకుంటామన్నమాట. సో ఇట్ ఈస్ కంపల్సరీ ఇంకా కర్ణాటక సైడ్. సో ఈవినింగ్ మనం ఏమైతే దేవునికి నైవేద్యం పెట్టుంటామో, సో అన్నీ కూడా మనం ఇలా ఆవుకి మనం ప్రసాదంగా ఇచ్చేస్తామన్నమాట. సో పూజ చేసుకుని తర్వాత మనం ఇంట్లో దేవునికి పెట్టిన ప్రసాదాలన్నీ కూడా సో ఆవుకి ఇచ్చేస్తాము. సో ఎవ్రీ సంక్రాంతి ఈవినింగ్ మేము ఇలా అయితే పూజ చేసుకుంటాం. సో ఇలా అయితే మేము పూజ చేసుకుని ప్రసాదం అయితే ఆవుకి పెడతామన్నమాట. మా కిట్టుగాడైతే నేను కూడా ఇస్తానని చెప్పేసి వచ్చాడు. సో తను కూడా బనానా ఇస్తానని చెప్పేసి వచ్చాడు. కొంచెం కూడా భయం లేదు మా వాడికి. చాలా ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీ తనకు. సో మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలా అయితే జరుపుకున్నామండి. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గాయ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే గాయ్స్, thank you. Bye bye.